మనము కొన్ని రోజుల నుంచి ఈ ధ్యానాలు చేస్తూ ఉన్నాం. ఈ 27వ రోజు మనం నేర్చుకుంటున్నటువంటి విషయం ఏంటంటే, అంతటా బోలము కలిపిన ద్రాక్షారసము ఆయనకిచ్చిరి గాని, ఆయన దాన్ని పుచ్చుకొనలేదు. మనము ఈ వాక్యం అర్థం కావాలి అంటే, మనము గమనించాల్సిన విషయం ఏంటంటే, మత్తయి సువార్త 26వ అధ్యాయం 39వ వచనంలో మనకి కనబడేటువంటి సంగతి. అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు గెత్సెమనే తోటకు తన శిష్యులతో పాటు వెళ్తారు. ఆ గెత్సెమనే తోటలో తాను ప్రార్థిస్తూ ఉన్నప్పుడు ఆయన తన ప్రార్థన అనేది ఒక విచిత్రంగా శిష్యులకు కనబడుతుంది. ఎందుకంటే ఆయన చాలా సార్లు రాత్రంతా ప్రార్థన చేయటం అనేది శిష్యులు చూశారు గాని, ఆ రోజు ఆ నైట్ చేసేటువంటి ప్రార్థన మాత్రం చాలా వ్యత్యాసంగా వాళ్ళకి కనిపిస్తుంది. ఎందుకంటే మనకు బైబిల్ చెప్పేటువంటి విషయము, ఆయన 2 గుంపులను ఏర్పాటు చేశాడు. మొదటి గుంపులో తక్కిన శిష్యుల నుంచి, రెండవ గుంపులో పేతురు, యాకోబు, యోహానులను ఇంకొక గుంపు దగ్గర ఇంకొక రెండవ ఆమడ దూరంలో పెట్టి, వారి నుండి ఆమడ దూరంలో చేవేత దూరంలో అంటే ఒక రాయి తీసుకుని రాయిని ఎంత విసిరేస్తే అంత దూరంలో పడుతుందో అంత దూరంలోనే ఈ పేతురు, యాకోబు, యోహానులను ప్రార్థన చేయమని చెప్పి వాళ్ళకి చేతివేత దూరంలో యేసుక్రీస్తు ప్రభువారు కూడా గెత్సెమనే తోటలో ఆయన ప్రార్థన చేస్తూ ఉంటాడు. ప్రార్థన చేస్తున్నటువంటి సమయంలో ఆ టైంలోనే తన శరీరంలో నుండి చెమట రక్త బిందువులుగా మారటం, ఆ తర్వాత పరలోకంలో నుండి దేవుని దూత వచ్చి తనకు పరిచర్య చేయటం మనం చూస్తాము. ఆ ప్రార్థనలో భాగంగానే తను, తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగింప నిమ్ము, అయినను నా ఇష్ట ప్రకారం కాదు నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించను అనే మాట మనం చదువుతాం. ఇక్కడ మనం గమనిస్తున్నటువంటి మాట ఏంటి? మరొక సందర్భంలో యోహాను సువార్త 18వ అధ్యాయం 11వ వచనంలో, తండ్రి నాకు ఇచ్చిన గిన్నెలోనిది నేను త్రాగకుందునా అనే మాట కూడా మనం చూస్తాం. ఈ 2 మాటల్లో కూడా మనము గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, శ్రమల పాత్రను త్రాగటం అనేది మనం చూస్తాం. ఆయన నీ ఇష్టమైతే నేను ఏదైనా చేస్తాను అనేటువంటి ఒక తగ్గింపు అనేది ఈరోజు మనం చూస్తున్నాం. నీ ఇష్టమైతే, నీ చిత్తమైతే ప్రభువా, నీ కొరకు నేను ఏదైనా చేస్తాను. నాకైతే దీనిని భరించటం తట్టుకోలేనంత నొప్పి నాకు వస్తుంది. తట్టుకోలేనటువంటి బాధ నేను ఉంటున్నాను. అంత బాధలో నేను ఉంటున్నాను. అంత శ్రమలో నేను ఉంటున్నాను. మీరు ఆలోచన చేయండి. మనకి చిన్న ముళ్ళు గుచ్చుకుంటేనే మనం తట్టుకోలేని నొప్పితో విలవిల్లాడిపోతాం కదా! మరి యేసుక్రీస్తు ప్రభువారికి ముళ్ళ కిరీటం పెట్టి తర్వాత పిడిగుద్దులు గుద్ది తర్వాత మేకులు గుచ్చి ఇదంతా జరగబోతుంది అనే విషయం, గెత్సెమనే తోటలో ప్రార్థించినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆలోచన చేసినప్పుడు తన శరీరము అస్సలు సహకరించటం లేదు. తన మనసు కూడా ఏదోలాగా అయిపోయింది. ముఖ్యంగా తను వచ్చిన పని అనేది అయిపోతుంది అనేటువంటి ఆ దుఃఖము, అదంతా కూడా మానవ శరీరం, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మానవ శరీరం అస్సలు అంగీకరించడంలా. అయినప్పటికీ కూడా యేసుక్రీస్తు ప్రభువారు నా చిత్తం కాదు ప్రభువా, నీ చిత్తమే అని ఆయన ప్రార్థించడం మనం చూస్తాం కదా. ఇప్పుడు మనం అసలు విషయానికి వద్దాం.
ఆయన ఈ విషయాలన్నీ కూడా జ్ఞాపకం చేసుకున్నాడు గెత్సెమనే తోటలో. ఇక ఆయన సిలువ వేయటం జరిగింది. సిలువ వేసిన తర్వాత ఆయన మత్తయి సువార్త 27వ అధ్యాయం 34వ వచనంలో మనం చదివినటువంటి ఈ మాట, ఈరోజు చదువుతున్నటువంటి మాట మనకు కనబడుతుంది. చేదు కలిపిన ద్రాక్షారసము ఆయనకు త్రాగనిచ్చిరి గాని ఆయన దానిని రుచి చూచి త్రాగనొల్లకపోయెను. ఈ మాట మనం జాగ్రత్తగా విందాం. చేదు కలిపిన ద్రాక్షారసమును ఆయనకు త్రాగనిచ్చిరి గాని ఆయన దానిని రుచి చూచి త్రాగనొల్లకపోయెను. ఇక్కడ మనం చూడాల్సిన విషయం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మీదకి ఎక్కారు. ఆయన మిట్ట మధ్యాహ్నము సుమారుగా 2:30 నుండి 3 ఆ టైంలో ఈ మాట చెప్పుండొచ్చు. ఆ టైంలో అంత మిట్ట మధ్యాహ్నపు ఎండలో ఆయన్ని ఎంతో గంటల సేపు నడిపించి శిలువ మీదకి ఎక్కినప్పుడు ఆయన నోరు దాహంతో ఎండిపోతున్నప్పుడు ఆయన ఈ మాట అన్నాడు. ఏంటంటే, దాహము నేను దప్పిగొనుచున్నాను అని అన్నాడన్నమాట. నేను దప్పిగొనుచున్నాను అని అన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారికి వాళ్ళు ఏం చేశారు అంటే, చేదు కలిపిన ద్రాక్షారసమున ఆయనకు త్రాగనిచ్చిరి. శిలువ మీద ఉన్నటువంటి దొంగలకు ద్రాక్షారసాన్ని ఇస్తారు. ఇప్పుడు ఈయనకిస్తుంది ఏంటంటే, చేదు కలిపిన, బోలము కలిపిన ద్రాక్షారసం. ఎందుకని బోలము కలిపిన ద్రాక్షారసం ఇచ్చాడు? వాళ్ళు ఎందుకిచ్చారు? ఒకటి, ప్రవచన నెరవేర్పుగా ఇది జరగాలి. రెండోది, అసలు వాళ్ళు ఇవ్వడానికి కారణం ఏంటో కూడా చెప్తాను. ప్రవచన నెరవేర్పు అని ఎందుకంటున్నానంటే, కీర్తన 69:21లో ఇలా రాసుంది. వారు నాకు ఆహారముగా చేదును పెట్టిరి, నాకు దాహమైనప్పుడు చిరకను త్రాగనిచ్చిరి. ఇది అక్షరాల యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జీవితంలో నెరవేరింది. ఎందుకు ఆయనకి చేదునిచ్చారు అని అంటే, బోలము అనేది భయంకరమైన చేదు. ఆ చేదు ఏం చేస్తుందంటే, శిలువ మీద ఉన్న వాళ్ళకి సాధారణంగా ఇస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు నొప్పిని వాళ్ళు పొందినటువంటి నొప్పి అనేది అర్థం కాకుండా ఉండడానికి. చూడండి, తాగినోడికి మనం ఎన్ని దెబ్బలు కొట్టినా వాడికి అర్థం కాదు. ఎందుకని? వాళ్ళు త్రాగుతున్నటువంటి ఆ ద్రాక్ష రసంలో లేకపోతే ఆ మద్యంలో మత్తు అనేది కలుపుతారు. మత్తు అనేది ఉంటదన్నమాట, ఇంటాక్సికేషన్. ఆ మత్తు వల్ల ఏం జరుగుతుంది? వాళ్ళకి ఆ నొప్పి అనేది అర్థం కాదు. అలాంటి ద్రాక్ష రసంలో ఇంకా బోలాని కలిపి, చేదును కలిపి యేసుక్రీస్తు ప్రభువారి నోటి దగ్గర పెడితే ఆయన మామూలు ద్రాక్ష రసం తాగడానికి ఇలా నాలుక పట్టుకున్నప్పుడు అది బోలం కలిపింది అని తెలిసినప్పుడు వెంటనే ఆయన నిరాకరించాడు. ఎందుకని? యేసుక్రీస్తు ప్రభువారు తను మత్తు ద్వారా నొప్పిని మోయాలనుకోలే. ఆ నొప్పిని నిజంగా భరించాలని అనుకున్నాడు మనందరి నిమిత్తం. మన పాపాల కోసం ఆయన పొందిన శిక్ష, ఆయన మత్తును నిరాకరించడం ద్వారా మన పాపాలకు రావాల్సిన పూర్తి శిక్ష తన శరీరంలో అనుభవించడం జరిగింది. అది బోలము కలిపిన ద్రాక్షారసం ఆయన ఇచ్చినా సరే త్రాగకుండా ఉండడానికి గల ఉద్దేశం. మత్తును నిరాకరించడం ద్వారా మన పాపాలకు రావలసిన పూర్తి శిక్ష తన శరీరంలో అనుభవించాలి అనేటువంటి యేసుక్రీస్తు వారి యొక్క విధేయత. యెషయా 53:5వ వచనం ఇలా చెప్తుంది. మన అతిక్రమములను బట్టి ఆయన గాయపరచబడెను, మన దోషములను బట్టి ఆయన నలగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష ఆయన మీద పడెను అనే మాట మనం చదువుతాం. పేతురు 2:24లో ఆయన దెబ్బల చేత మీరు స్వస్థత పొందితిరి అనే మాట కూడా మనం చదువుతాం. అంటే ఆయన ఎన్ని అతిక్రమాలు అనుభవించాడో తన శిలువ మీద మనందరి కోసం, మన పొందిన ప్రతి అతిక్రమం నిమిత్తము, మన అతిక్రమమును బట్టి ఆయన గాయపరచబడ్డాడు.
మన దోషమును బట్టి ఆయన నలగొట్టబడ్డాడు అనే మాట మనకి ఇక్కడ ఎంతగానో కనబడుతుంది. కాబట్టి ఒకసారి శిలువ మీద ఆయనకున్నటువంటి దాహము ఏంటి అని అంటే, ఆయన దాహము లేకపోతే ఆయన పొందిన శిక్ష అవన్నీ కూడా లేఖనాలు నెరవేరడానికే. లేఖన పురుషుడాయన. లేఖనాలను నెరవేరడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. అంతేకాకుండా ఆయన నొప్పిని ఆ రోజు భరించటం వల్ల మనందరికీ కూడా రక్షణ కలిగింది అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఆయన నొప్పిని భరించటం వల్ల మనకి రక్షణ వచ్చింది. ఆయన ఆ గిన్నెలోనిది త్రాగడానికి ఆయన ఎలా సిద్ధపడ్డాడో ఆ సిద్ధపాటు ద్వారా మనందరికీ కూడా రక్షణ వచ్చింది. కాబట్టి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిలువ మరణం అనేది చాలా గొప్పది. అది నువ్వు నేను ఊహించిన దానికంటే, నువ్వు నేను ఆలోచించిన దానికంటే కూడా చాలా పెద్దది. మనం చాలాసార్లు శిలువ అనేసి చాలా సింపుల్గా తీసి పడేస్తాం. శిలువ మరణాన్ని కూడా చాలా సింపుల్గా తీసేస్తాం. అంత సింపుల్గా తీసేసేది కాదండి శిలువ మరణం. దాంట్లో ఎంతో విధేయత ఉన్నది, ఎంతో బాధ ఉన్నది, ఎంతో నొప్పి ఉన్నది, తట్టుకోలేనటువంటి నొప్పి ఉన్నది. మరి అంత మరణాన్ని మనందరి కోసం కూడా రుచి చూసినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ప్రపంచంలో ఎంతో మంది మరణించారు, భయంకరమైన మరణాలు పొందారండి. కానీ వాళ్ళు పొందినవన్నీ కూడా వాళ్ళ కోసం, వాళ్ళు చేసిన పొరపాట్ల కోసం, మహా అయితే ఇతరుల స్నేహితుల కోసం కొంతమంది చచ్చిపోయి ఉండొచ్చు. కానీ యేసుక్రీస్తు పొందిన మరణం ఏంటంటే తన స్నేహితుల కోసం అసలు కాదండి. లోకములో ఉన్నటువంటి తన శత్రువుల కోసం, మిత్రుల కోసం, ప్రపంచ మానవాళంతటి కోసం కూడా ఆయన తను మరణించడం అనేది జరిగింది. కాబట్టి ఆయన మరణాన్ని మనం ఈరోజు జ్ఞాపకం చేసుకుంటున్నాం. బోలం కలిపిన ద్రాక్షారసము ఆయన ఎందుకు తాగలేదు అని అంటే, ఆయన మన కోసం పొందాల్సిన పూర్తి శిక్ష తన శిలువ మీద పొందడానికి, మనకు రావలసిన పూర్తి రక్షణ ఆయన ఇవ్వడానికి అనే విషయం మనం జ్ఞాపకం చేసుకొని వాటిని స్మరించుకుంటూ ఈరోజు ప్రార్థనలో మనం అందరం కూడా గడుపుదాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.